వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తండ్రి చాటు కొడుకు విదేశాల్లో చదువుకొచ్చాడు, తెలుగు మాట్లాడడం రాదు, పొరపాటు మాట్లాడుతూ ఉంటాడు, వర్ధంతికి జయంతికి తేడా తెలీదు, మజ్జిగ తాగిన తర్వాత తీయగుంది అంటాడు సరదాగా చిన్నపిల్లాడిలాగా. ఆకారంలో చూస్తే చబ్బీగా లడ్డూలో ఉండేవాడు. ఇప్పుడంటే ఓకే, కాస్త సిక్స్ ప్యాక్ చేశాడో ఏంటనేది తెలియదు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా లొకేషన్ పట్టుకొని పప్పు పప్పు అంటే వాళ్ళ తుప్పు రేగొట్టేలాగా తన ట్రాన్స్ఫర్మేషన్ అనేది తెచ్చుకున్నాడు. ఇప్పుడు సరికొత్తగా ఇంకోటి మొదలైంది ఏంటంటే సకల శాఖ మేనేజ్మెంట్ మంత్రి అని కొత్తగా ఏదో పేరు పెట్టుకున్నారు. సరే, అది రాజకీయంగా వాళ్ళ ఆరోపణ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. బట్ ద రికగ్నిషన్ అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు లోకేష్కి వస్తున్నటువంటి రికగ్నిషన్, హోంమంత్రి ప్రధానమంత్రి సైతం పిలిపించుకుని మరి మాట్లాడుతున్నారు. దానికి ఎగ్జాజరేట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఏంటంటే నరేంద్ర మోడీ వారసుల్లో భాగంగా లోకేష్ కూడా ఉన్నాడు కన్సిడరేషన్లో అనేటువంటి మాటలు, ఇవన్నీ ఏంటంటే బాగా అతిశయోక్తి. యంగ్ టాలెంట్ని ప్రోత్సహించడంలో ముందున్నారు ప్రధాని, అందులో భాగంగా లోకేష్ని కూడా ప్రోత్సహిస్తున్నారు అన్న వరకు బాగానే ఉంది. బట్ మిగతా మాత్రం వేరు. బట్ ద వీక్ అనేటువంటి ఒక జాతీయ పత్రికలో కథనం, ఆ కవర్ పేజ్ చూస్తే లోకేష్ కూడా స్టైల్ మార్చాడు. ఒక రకంగా సేమ్ టు సేమ్ వాళ్ళ మావయ్య బాలకృష్ణ గారు లాగే స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది ఆ స్టిల్ చూసిన తర్వాత. బట్ ద కాన్సెప్ట్ అందులో వాళ్ళు మెన్షన్ చేసింది కవర్ పేజ్లో ఇస్తూ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దానికి నారా లోకేష్ ఏ విధంగా ఆయన పాలనా శైలిలో వేగం, పనుల అమలు తీరు, వీటన్నిటికీ, అలాగే ఇచ్చినటువంటి హామీలు వాటిని నిర్దేశిత సమయానికి ఏ విధంగా ఫలితం సాధించేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా అందులో పెట్టారు. అలాగే ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఉంటుంది. అది ద వీక్ వాళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఎంతకాలం ఎదురు చూసేవాళ్ళు ఇది వరకు, ఇప్పుడు ఎలా ఏం చేస్తున్నారు, అలాగే లోకేష్ మాట్లాడుతున్నటువంటి మాటలు దూకుడుగా మాట్లాడుతూ ఆలోచనతోటి 99 పైసలకే ఎకరం కాదు, 99 పైసలకే మొత్తం స్థలాన్ని ఇస్తాను ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి, నీకేంటి అభ్యంతరం, మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవాలి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం, ఇంకా ఎక్కువ ఇస్తాం, దానికి తగ్గట్టుగా చేయాల్సిన పనులన్నీ చేస్తామని చెప్పి దూకుడుగా మాట్లాడుతున్నారు ఆలోచనతోటి. అది వాళ్ళకి బాగా నచ్చింది. అలాగే ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడం, గూగుల్ ఏఐ హబ్ రావడంలో లోకేష్ పాత్ర ఏంటి, వీటన్నిటిని కూడా అందులో స్పష్టం చేశారు. అలాగే ఇన్వెస్టర్లతోటి డైరెక్ట్ మీటింగ్స్, మేము క్రెడిట్ కోసం కాదు పనిచేసేది, రాష్ట్రానికి ఉపాధి రావాలి, రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, ప్రజలకు ఉపాధి కావాలి, దానికి తగ్గట్టుగా మేము పనిచేస్తాం, మా యువతకి అవకాశాలు కావాలి, మేము సృష్టించడానికి వీళ్ళందరితో మాట్లాడుతామని చెప్పేటువంటి తీరుని చాలా ఎక్కువగా శ్లాఘించింది. ఇక రాజకీయ వారసత్వం, ఎస్, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వారసుడు నారా లోకేష్ అన్నలో అతిశయోక్తి లేదు, ఇంకా డౌట్ కూడా లేదు బేసిక్గా. బట్ రాజకీయ వారసత్వం అనేటువంటి గొడుగు కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడంలో, నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు ప్రతి ఒక్కళ్ళని కూడా ఎలా అయిపోయిందంటే మొన్నటిదాకా ఒక కమేడియన్గా చిత్రీకరిస్తూ నారా లోకేష్ని ఏ విధంగా అపహాస్యం చేశారు అనేటువంటి దాని నుంచి ఈరోజు అది రెడ్ బుక్ రాజ్యాంగం అనివ్వండి, లేదంటే ఇంకొకటి అనివ్వండి, ప్రతిరోజు కూడా లోకేష్ స్మరణ లేకపోతే విపక్ష నేతలకి నిద్ర పట్టేట్టు లేదు అనే స్థాయికి తనని తాను మలుచుకున్నటువంటి తీరుని కూడా స్పష్టంగా అందులో ప్రస్తావించారు. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్సు, ఆ సామర్థ్యం, దీనిని తన శాఖకి సంబంధించి లేదు ప్రభుత్వంలో ఎలా అమలు చేయొచ్చు అనేటువంటి దానికి ఏం చేస్తున్నారు, అలాగే ఆయన అనలిటికల్ స్కిల్స్ ప్రతీదీ కూడా అందులో మెన్షన్ చేస్తూ ఈ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ రంగాల్లో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మక మార్పులు, సమయానికి అనుగుణంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వీటన్నిటిని కూడా ది వీక్ వాళ్ళు ప్రశంసించారు. అలాగే యువతకి ఉపాధి కల్పన అనేటువంటి దానికి, రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చాలి అనేటువంటి దానికి లోకేష్ చేస్తున్నటువంటి శ్రమ చాలా ప్రత్యేకంగా ఉంది, ఎవరితో కంపేర్ చేయడానికి లేదు డెఫినెట్గా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నటువంటి నారా లోకేష్ ఈ వారం ది వీక్ కవర్ పేజ్గా నిలవడం పట్ల తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది కాయిన్కి వన్ సైడ్ ప్లస్ పాయింట్స్ ఎప్పుడు మనం చెప్పుకునేటువంటిదే. ఇవి నిజంగా ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్ళాలి, లోకేష్ ఇలాంటి పనులు చేయరు, ఇలాంటి మంచి పనులు చేస్తున్నారని అందరూ ప్రశంసిస్తున్నప్పుడు ఈ చిన్నపాటి మచ్చలు ఎందుకు మనకి, ఇవి అవసరం లేదు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి చెప్పాల్సి వస్తున్నటువంటి ఇంకొక మాట,
కరేడు భూముల విషయంలో, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విషయంలో, అలాగే కాంట్రాక్ట్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి గతంలో చేసినటువంటివి ఆరోపణలు కాదు, మేము ప్రజల కోసం మాట్లాడాము, అందుకే మాకు ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఈ గౌరవానికి మేము అర్హులమే అనిపించుకోవాలి అంటే ఇందాక చెప్పినటువంటి కంపెనీల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.